హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా నేను మా చెల్లి మా మమ్మీ యోగా నేర్చుకున్న యోగా టీం పార్క్ అయితే వెళ్ళాము. మా మమ్మీతో పాటు యోగా సభ్యులు అందరూ కలిసి గురువు గారికి సన్మానం చేశారు. యాక్చువల్లీ దిస్ ఈవెంట్ వాజ్ సపోజ్ టు స్టార్ట్ ఎట్ మార్నింగ్ 7 అండి, కానీ వర్షం వల్ల డిలే అయ్యింది. అసలు అవుదా అనుకున్న ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. తర్వాత యోగా గురువు గారు అల్లాడి చిట్టుబాబు గారు ఈ కార్యక్రమంలో మాట్లాడడం జరిగిందండి. హీ షేర్డ్ హిస్ ఎక్స్పీరియన్సెస్ అండ్ హిస్ లైఫ్ జర్నీ. అలాగే ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా వారు కూడా వారి గురువుని ఒకసారి తలుచుకున్నారు. తర్వాత యోగా సభ్యులు ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ యోగా ద్వారా బోత్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ వాళ్ళ హెల్త్ని ఎలా ఇంప్రూవ్ చేసుకున్నారో అండ్ స్ట్రెస్ని ఎలా ఓవర్కమ్ చేసుకున్నారో షేర్ చేసుకున్నారు. మన యోగా సభ్యులందరికీ, తర్వాత ముందుగా కమిటీ మెంబర్స్కి, మన గురువు గారు అయినటువంటి చిట్టుబాబు గారికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ప్రతి గురువు గారు పూజ పడతారు. ఈరోజు మనకి ఎంతమందో గురువులు ఇచ్చిన ఈ భూగోళంలో ప్రతిదీ వాళ్ళ ద్వారా వచ్చిన బ్లెస్సింగ్స్ మనకి ఇక్కడ వాతావరణం కొంచెం అనుకూలంగా లేకపోయినప్పటికీ ఇంతమంది యోగా సభ్యులందరూ చక్కగా హాజరై గురువు గారి మీద అత్యంతమైన విశ్వాసంతో వచ్చి ఇక్కడ హాజరై వారికి మనకి ఎంతవరకు వీలైతే అంతవరకు మనం ఈ సత్కారం చేసుకుంటున్నాం. నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ముఖ్యంగా మా యొక్క గురువులందరికీ కూడా నెక్స్ట్ వన్ మనకి కమిటీ సభ్యులందరూ కూడా మా యొక్క నమస్కారం అండి. అలాగే ఈరోజు అందరూ ఒక్కసారి టోటల్గా అందరూ ఒకసారి గురు బ్రహ్మ గురు విష్ణు ఒకసారి చెప్పుకుందాం. సరిస్తా Thank you.
అలాగే ఈరోజు మనం గురు పౌర్ణమి జరుపుకుంటామంటే దీన్ని ఈరోజు మనం వ్యాస పౌర్ణమి అని కూడా అంటాం. అది ఎందుకు వచ్చిందంటే వ్యాస మహర్షి వారు మన లోకాన్ని అందరినీ కూడా జ్ఞానాన్ని అందించినటువంటి గురువులు అన్నమాట. అంటే మహాభారతాన్ని, భాగవతాన్ని అన్నీ కూడా రచించినటువంటి వ్యాస మహర్షి వారు పుట్టిన తేదీలో ఈ తిథి అనేది, ఆయన పుట్టిన తేదీలో తిథి అనేది వచ్చింది కనుక ఆయనకి వ్యాసం పౌర్ణమి అని కూడా మనకి ఈరోజు పేరు పెట్టడం జరిగిందండి. అలాగే గురువుల నుంచి మనకి శబ్ద అంధకారస్య ఋతు నిరోధ అన్నారు. అంటే గురువుల నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటి నేను నేర్చుకునేది నా యొక్క అంధకారాన్ని విడిచిపెట్టి జ్ఞానాన్ని తెలుసుకోగలిగానండి. అలాగే నా గురువులు ఇచ్చినటువంటి విద్యని ప్రతి ఒక్కరికి పంచిపెట్టాలని కూడా, ప్రతి ఒక్కరికి నేర్పాలని, ఆరోగ్యరీత్యా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని నా గురువులు నాకు నేర్పారు. అదే నేను ఇప్పటి వరకు కూడా 2014 నుంచి కూడా నేర్చుకున్నటువంటి విద్య. అలాగే నా యొక్క కేరళ గురువు అయినటువంటి శివానంద మహారాజు గారు, విష్ణుదేవానంద మహారాజు గారు, అలాగే మనకి యోగాన్ని ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి గురువు పతాంజలి మహర్షి గారికి అందరికీ నా యొక్క పాదాభివందనాలను తెలియజేస్తూ, అలాగే ఒకసారి గురువులందరికీ అని చెప్పండి, ప్రతి ఒక్కరు చెప్తాను. పతాంజలి మహర్షి గారికి, శివానంద మహర్షి గారికి, విష్ణుదేవానంద మహర్షి గారికి. అలాగే ఈరోజు మీ అందరూ కూడా గురువు గారికి ఇచ్చిన ప్రత్యేకత నేను చాలా అభినందిస్తున్నాను. నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. కానీ మీ అందరికీ కూడా నేను ఇవ్వవలసినటువంటి, నాకు ఈ గిఫ్టుల రూపంగా ఇవ్వాల్సినటువంటిది నాకు ఇది కాదు. నాకు మీరు ఇవ్వాల్సినటువంటి గిఫ్ట్ అనేది మీ ఆరోగ్యమే నాకు ఒక గిఫ్ట్ అండి. చాలామంది కూడా నా దగ్గరికి వచ్చిన తర్వాత వితిన్ 3 months చాలా మంచి రిజల్ట్ ఇచ్చారు. మన శ్రీదేవి గారు కూడా, అలాగే చాలామంది మన స్వప్న గారు, అలాగే ప్రతి ఒక్కరు కూడా చాలామంది రిజల్ట్ ఇచ్చారు. చాలామంది ప్రాబ్లమ్స్ ఉన్నారు. 3 months మన ప్రాబ్లమ్స్ కవర్ అయ్యాయంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా నేను ఉన్నంత వరకు మీకు ఎటువంటి రుగ్మతలు అనేవి రాకూడదు. అలాగే అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కూడా కోరుకుంటూ, అలాగే నేను ఇప్పుడు ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఎంత ఘనంగా మనం జరుపుకుంటున్నామంటే, మనకి గురువు గారు అయినటువంటి, కోలాటం గురువు గారు అయినటువంటి అన్నపూర్ణ మేడం గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేయాలి. అదే కూడా ప్రతి ఒక్కరికి కూడా మనం ఏ విధంగా మనం ఎలా చేయాలి, గురు పౌర్ణమి కానీ, యోగా డే కానీ ఎలా చేయాలనేది మనకందరికీ పద్ధతులు మీ అందరికీ నేర్పారు. చాలా సంతోషంగా ఉంది. ఆవిడ మనతో పాటు, మనం ఉన్నంత వరకు 100 years కూడా మనతో పాటు ఉండాలని కోరుకుంటూ, ఇంకా కొంత జ్ఞానాన్ని అందజేయాలని కోరుకుంటూ, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకొకసారి చిన్న మెమోరీస్ ఏమీ లేదు. ఆవిడ మనకి అన్నపూర్ణ మేడం గారు కూడా ఒక గురువు గారే కాబట్టి ఆవిడ చిన్న కార్యక్రమం చేయాలని నేను మనసులో అనుకున్నాను. గారు అనుభవంతో వచ్చినటువంటి గురువు గారు ఈ పార్క్ లో మనకు దొరకడం కూడా నిజంగా మనకి చాలా అదృష్టమే, మనకి రావడం కూడా. అలాగే మనకి చాలా అనుభవాలు నేర్పారు. అది మీ అందరికీ తెలిసింది, అది ఏం చెప్పకూడదు, మీరే తెలుసుకోవాలి ఎంత అనుభవాన్ని నేర్పారు అనేది, ఎలా చేయాలి అనేది నేర్పగలిగారు. అలాగే ఇప్పుడు ఆవిడకి చిన్న సత్కారం అనేది చేయడం జరుగుతుంది. అందులో ఉంది. కళ్ళం నీళ్ళు వచ్చేస్తుంది. చప్పట్లు.
నేను 2014 నుంచి విశాఖపట్నం వచ్చిన తర్వాత 2014 నుంచి నాకు శిష్యులైనటువంటి ఒక డివోషనల్స్ నుంచి, ఒక ఆధ్యాత్మిక స్థితి నుంచి అలాగే వచ్చినటువంటి విశ్వేశ్వరరావు గారు, ఆయన నాకు శిష్యుడైన గురువుతో సమానంగా నాకు 2014 నుంచి నా అనుభవాన్ని గమనిస్తూ నన్ను ఒక గురువుగా గుర్తింపుని చేస్తూ ఆయన నాకు ఇచ్చినటువంటి అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన కూడా చిన్న సత్కారం చేద్దామని. నాకు ఈరోజు శిష్యుడిగా ఉన్న నన్ను గురువుగా అభినందించిన 2014 నుంచి మరొకసారి చెప్తున్నాను. 2014 నుంచి నాకు ఈ శిష్యుడిగా ఉన్న నాకు ఆయన ఒక గురువుతో సమానం. ఎందువల్లంటే ఆయన ఒక ఆధ్యాత్మిక నుంచి వచ్చారు, ఒక డివోషనల్స్ నుంచి వచ్చారు. ఆయనకున్న శ్లోకాలు మంత్రాలు కూడా నేను కూడా చెప్పలేదు. అంత అద్భుతమైన శక్తి ఆయనలో ఉంది. అది మనం ఎవరూ గమనించలేదు. అది నేను శివాలయంలో మీ అందరికీ తీసుకెళ్లేటప్పుడు ఆయన వాళ్ళ శక్తి అనేది నేను గమనించగలిగాను. అందువల్ల ఆయన కూడా నాకు ఒక గురువుతో సమానం. అందువల్ల నేను మన యోగా థీమ్ పార్క్ ఎప్పటికీ కూడా మనం ఉన్నంత వరకు కూడా ఈ పార్క్ ఎటువంటి లోటు లేకుండా మన కమిటీ వాళ్ళు మనకి బాగా సహకరిస్తున్నారు. ప్రెసిడెంట్ గారు అలాగే సెక్రటరీ గారు కూడా అలాగే కమిటీ మెంబర్స్ అందరూ కూడా చాలా బాగా వైజాగ్ లో ముందు కూడా ఈ పార్క్ తెలియలేదు. అంత నీట్ గా ఉన్న పార్క్ కూడా బయటకు తెలియలేదు మాలాంటి వాళ్ళకి. సో గురువు గారి వల్ల యోగా థీమ్ పార్క్ గురించి తెలిసింది. అదేవిధంగా ఇక్కడ యోగా జాయిన్ అయిన తర్వాత నా జీవితంలో ఇంతవరకు తొందరగా లెక్కుదామని ఎప్పుడు అనుకుంటాను. దానివల్ల ఫస్ట్ ఇయర్ అట్లీస్ట్ ఎవ్రీడే 6 దాటకుండా లెగిద్దాం అని అనుకుంటాను. అంటే ఒక టీమ్, కానీ ఏ రోజు లెగలేము. అంటే అది ఎప్పుడు లెగలేము. సో యోగా వలన అట్లీస్ట్ 4 o'clock లెగడం అలవాటు అవుతుంది. సో దానివల్ల అంటే జిమ్ చేసేటప్పుడు కొత్తగా లోపల పచ్చిపెట్టు అది ఉంటాయి. కానీ యోగాలోనే మనం ఉండే ఆ గ్యాస్ట్రిక్ బయట తప్పించడంతో మనకి బాడీ అంతా చాలా ఫ్రీ అయిపోయి హార్మోన్స్ అన్ని కూడా మంచిగా వర్క్ చేయడం అనేది జరిగింది. సో నాకు ఇంటర్నల్గా నాకు అది 1 weekలోనే ఆ డిఫరెన్స్ తెలిసింది అక్కడికి నుంచి. సో నా లైఫ్లో నేను యోగా మిస్ అవ్వకూడదని కోరుకుంటున్నాను. యోగా అంటే ఒక గురువు అనేది కంపల్సరీ ఉండాలి. మన బాడీలో ప్రతి పార్ట్ కరెక్ట్గా వర్క్ చేయాలంటే యోగా అనేది చాలా ఇంపార్టెంట్. అది నాకు ఇప్పుడు వచ్చిన యోగాలో మార్నింగ్ 4:30 ఏంటి వస్తావా లేదా అనుకున్నాను. ఒక రోజు వచ్చాను, 2వ రోజు లేవలేదు, ఆగిపోయాను. 3వ రోజు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇంకా ఆ రోజు నుంచి మొదలెట్టి నేను అలారం పెట్టుకుంటేనే కానీ లెగను, అలారం పెట్టుకున్నా లెగను. కేవలం వెళ్ళిపోయిన 9 వరకు ఆటోమేటిక్గా నేను అలారం పెట్టుకోకపోయినా 4కి లేచి ఇక్కడికి వచ్చి సార్కి ఇంకా యోగా చేసుకుని చాలా హ్యాపీ. చాలామంది యోగా అంటే ఓన్లీ వెయిట్ లాస్ అనుకుంటారండి. బట్ దాంతోపాటు మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ కూడా క్యూర్ చేసుకోవడం అని వాళ్ళ మాటల్లోనే తెలుసుకున్నాను. అలా ఈవెంట్ తర్వాత యోగా సభ్యులు టిఫిన్ ఏర్పాటు చేశారు అండి. అందరూ చాలా సరదాగా మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేశారు.
जनक